గతంలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఎథనాల్ పాలసీ అనే ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా అది మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఎథనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎథనాల్ పరిశ్రమ అనేది వాస్తవంగా పర్యావరణ కాలుష్యానికి కారకం అవుతుందా కాదా అనే విషయం అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఇది కారకం అవుతుందనే చెప్పొచ్చు. ఒక లీటర్ ఎథనాల్ ప్రాసెస్ చేయడానికి లేకుంటే ఒక ఒక కిలో గింజలను మొత్తం ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేయడానికి కానీ మనకు 4 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఆ నీళ్ళు ఏడికెళ్ళి తీసుకుంటారు? వాస్తవానికి ప్రభుత్వం ఆ నీళ్లు ఎథనాల్ పరిశ్రమకు ఇవ్వాలి. కుంటలు కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, చెరువులు కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్లు కావచ్చు, లేకుంటే ట్యాంకులు కావచ్చు. ఈ ప్రజా అవసరాలకు ఉపయోగపడే నీళ్లను అభివృద్ధి ఎథనాల్ పేరుతో ఈ విధంగా కొన్ని పరిశ్రమలను ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే దానిలో అంతర్భాగంగా ఇంతకుముందు చిత్తనూరులో ఒక ఎథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ప్రజా వ్యతిరేకతతో దాన్ని ఆపివేయడం జరిగింది. అదేవిధంగా చిత్తనూరులో ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తున్నదో, యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నదో, పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరైతే వ్యతిరేకత తెలిపినరో, నిరసన తెలిపినరో వాళ్ళ మీద కేసులు అనేటివి పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్రమ కేసులు అనేటివి పెట్టడం జరిగింది. విద్యావేత్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా దిలావర్పూర్లో జరిగిన ఘటన, దిలావర్పూర్లో ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఆలోచన దిక్కుగా వెళ్తున్న యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకు రైతులపై, అదేవిధంగా విద్యావేత్తలపై, సామాజికవేత్తలపై తప్పుడు కేసులు అనేటివి, అక్రమ కేసులు అనేటివి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనము పెద్దదన్వాడ కావచ్చు, చిన్నదన్వాడ కావచ్చు, పెద్దదన్వాడ కావచ్చు, చిన్నదన్వాడ కావచ్చు. అయితే ఎప్పుడైతే ఆడ రెండు ఊర్ల మధ్యలో ఒక ఎథనాల్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేసే ఉద్దేశంలో అంతర్భాగంగా యాజమాన్యం ఎప్పుడైతే ఆడ అక్రమ కట్టడాలు కావచ్చు, లేకుంటే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టడంతో నిరసన ప్రదర్శనలు అనేటివి రైతులు గత 3 నెలలుగా దానికంటే ముందు గత 2 నెలలుగా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే వారిపై అక్రమ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ప్రైవేట్ సైన్యం లెక్క వివరించి వాళ్ళను తీవ్ర నిర్బంధాలకు లోన్ చేసి, అదేవిధంగా వాళ్ళను పూర్తి స్థాయిలో గాయపరిచి వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నం చేయడంతో ఆ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని విచారణకు స్వీకరించింది. ఇవాళ మన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంఘం రూమ్ నంబర్ 219లో ఇలా విచారణ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనిలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తిగా మీరు తీసుకురావాలి, వీడికి విచారణకు తీసుకురావాలి. వాళ్ళ అభిప్రాయాలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ఒకవేళ దీనిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఇలా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక తదుపరి చర్యలు అనేటివి జాతీయ మానవ హక్కుల కమిషన్ చేపట్టడం జరుగుతుంది. మా కంపెనీ పడకూడదు అంటున్నాను పోయింటే జబర్దస్త్గా కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టినారు. కొట్టిన తర్వాత నువ్వు కొట్టినావు కదా ఏంటి కొరకు అంటున్నానని మేము పోయి కేసు పెట్టి వచ్చినాము. కేసు పెట్టిన తర్వాత మాకు మొగతనం ఉండదు, ఆడోళ్ళకి పిన్నం ఉండదు, మాకు పొలాలలో పంటలు వస్తలేవు, మాకు చాలా ఘోరమైన పరిస్థితిగా ఉంది కదా. ఈ కంపెనీ ఏంటికి వేస్తున్నావు, నీ ఒక్కరికి లక్షలు వస్తే మాకు కొన్ని 1000 మంది దెబ్బతింటారు కదా అని జబర్దస్త్గా చేసి పెద్దదన్నమాట. అయిన తర్వాత మేము ఇక్కడ వచ్చినాం సార్ వాళ్ళ దగ్గరికి. మాకు ఈ కంపెనీ పడకూడదు అంటున్నాను. పడకూడదు, మాకు చాలా మందికి దెబ్బలు తగిలినాయి. పొలాలు అప్పుడు మాకు ఏం చెప్పినాడు, మేమేమో పైర వేసుకుంటాం అంటున్నానని కొన్నాడు. కొన్న తర్వాత ఈ కంపెనీ వేస్తున్నాడు. కంపెనీ వేసిన తర్వాత మాకు ఈ కంపెనీ వద్దు కదా అంటున్నానని మేము పడదల బట్టి మేమంతా చాలా మందికి దెబ్బలు తగిలినవి. మాకు ఇది కంపెనీ వద్దు అంటున్నానని మేము చేయనికి వచ్చినాం మేడం. ఎవరో తెలుసా కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా? తెలియదు మేడం, తెలియదు. మీ దగ్గర నుంచి భూములు ఎవరు కొన్నారు? అక్కడ ఏటవతల కొన్ని కంపెనీ వేస్తున్నాడు. ఆ కంపెనీ మేము వద్దు అంటున్నాం. మీరు ఎన్ని ఎకరాల భూమి ఉంది? బాగానే మస్తు కూడా మా రైతులవి అందరివి. ఏం సాగు చేస్తారు?
ఇదే కష్టం చేసుకుని బతుకుతున్నాం. పత్తి వరమడి గవి వేసుకుంటున్నాము. అవే వేసుకుంటున్నాము. అవి రాని అన్నట్టు ఇప్పుడు కంపెనీ వేస్తున్నాడు అయిప. మాకు వద్దు అంటున్నాం. వద్దన్న దానికి మా మీద 45 మీద మళ్ళా సార్ కేసు పెట్టినాడు. నీవేడికి పెడుతున్నావు కేసు? నీవే కొట్టి మళ్ళా కేసు నీవేడికి చేస్తున్నావు? మా పంటలు వస్తలేవు కదా, నీవేంటి కొన్నావు అంటున్నాను అని మేము అంతా రైతుల మళ్ళా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఆయన చిత్తూరు డిస్టిక్ ఆయన అంట, ఏపీ నుంచి వచ్చింది. అయితే గాయత్రి రెన్యూబుల్ లిమిటెడ్ అని వాళ్ళు ఇథనాల్ కంపెనీ అని స్టార్ట్ చేసింది. అయితే ఫస్ట్ మా భూములు కొన్నది శాంతినగర్ చెందిన ఒక విలేకరు కొన్నాడు. రైతులు కూడా అప్పుడు అంటే సాగుకే కదా అనేసి అమ్మినారు. అమ్మితే ఆయన ఏం చేసిండంటే వేరే వాళ్ళకి అమ్మేసాడు ఆ భూములు అమ్మిన తర్వాత వాళ్ళు కంపెనీ అని చెప్పేసి ఆయన వాళ్ళ కంపెనీ కానీ అమ్మేసాడు. అక్కడ ఉన్న తర్వాతకి మాకు తెలిసింది ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియా అవి పెడుతున్నారు అని చెప్పేసి. దానివల్ల వచ్చే దుష్పరిమాణాలు ఏంటివి అని చెప్పేసి కొంతమంది మా ఊరు నుంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకొని ఇది చాలా భయంకరమైన ఫ్యాక్టరీ, ఇది వద్దు అని చెప్పేసి మేము అక్కడ కొంచెం అడగించడం జరిగింది. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలేదు. మీరు ఇట్లా చేయడం మంచిది కాదని చెప్పేసి మేము అందరితో వినిపించినాం. కలెక్టర్ గారికి, ఫస్ట్ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ అందరికి చెప్పినాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు అంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పినాము. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సరే మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అని అన్నారు. కానీ వాళ్ళు కూడా చెప్పినట్టే చెప్పి మళ్ళీ పనులు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలల్లో ఈ యొక్క ఫ్యాక్టరీ పెడుతున్నారు? దాదాపు ఒక 30 ఎకరాలు తీసుకున్నారు. 30 ఎకరాలు తీసుకున్నారు. 30 ఎకరాలు తీసుకున్నారు. చుట్టుముట్టు చేన్లు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి ఉంది, అవి కూడా ఉన్నాయి. దాని చుట్టుముట్టే ఉన్నాయి. ఆ ఏరియాలో వీళ్ళు కంపెనీ వేస్తున్నారు. తర్వాత చిన్నదనవాడ దాని పక్కనే ఫ్లాట్లు ఇచ్చినారు మేడం. ఇంతకుముందు 2009లో వరదలు వచ్చినప్పుడు తుంగభద్ర నదికి చిన్నదనవాడ కోసం ఫ్లాట్లు ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ ఫ్లాట్లు అదే గెట్టే ఇంకా ఆడనే వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అందుకోసమని అంత జనాలు తిరగబడి మొత్తం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటాయి దీనికి? 12 ఊర్లు. 12 ఊర్లకు ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా. మేము ఇంతకుముందు దీనివల్ల మేము బాగా సెర్చ్ చేసినాం మేడం. నారాయణపేట దగ్గర చిత్తనూరు అని ఉంది మేడం, నారాయణపేట డిస్టిక్ లో. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు, అంటే అది రన్ అవుతుంది. దానివల్ల వచ్చే అంటే కెమికల్స్, దానివల్ల వచ్చే వాయు కాలుష్యం కానీ తర్వాత ఏంది అనేది మేము అక్కడ పోయి చూసి చాలా భయంకరంగా ఉంది మేడం పరిస్థితి. అక్కడ ప్రజల్ని కూడా కనుక్కున్నాం మేము. అక్కడ ప్రజలు కనుక్కొని ఎట్లుంటది పరిస్థితి అంటే, దయచేసి మీరు దీన్ని మాత్రం ఒప్పుకోకండి అని చెప్పేసి వాళ్ళు జనాలు చెప్పినారు, అక్కడ ఉన్న పబ్లిక్. దాన్ని బట్టే మేము ఇంత వ్యతిరేకిస్తున్నాం.